హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. థంబ్‌నెయిల్ చూసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండీ. అవునండి, ఉగాది స్పెషల్, ఉగాది రాబోతుంది కదా. ఉగాది స్పెషల్ భక్షాలైతే చేయబోతున్నాను. మా సైడ్ అయితే వీటిని భక్షాలని, బూరెలని పిలుస్తూ ఉంటారు. సో మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ అయితే చేయండి. చూడండి, నేను చేయితో పిసికితే ఎంత బాగా మెత్తగా వచ్చాయో బూరెలైతే. సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పిండి ఏ విధంగా కలుపుకోవాలి అనేది నేను పర్ఫెక్ట్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. అమ్మో, ఈ భక్షాలు చేయడమా నా వల్ల కాదు అనే వాళ్ళు కూడా ఈ విధంగా చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇక లేట్ చేయకుండా మనము భక్షాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా నేను కప్పు కొలతలతో చెప్తున్నానండి. 1 కప్ అయితే శనగపప్పు అయితే తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగి దాంట్లో తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ భక్షాలు చేయడం నాకు కూడా ముందు రాదండి, తర్వాత మెల్లిమెల్లిగా వచ్చింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయాను అనుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. చూడండి, ఈ మాదిరిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే పైన మూత అయితే తీసేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి కాబట్టి ఒక హోల్స్ ఉన్న లాంటి జల్లెడ ఉంటుంది కదండి, బోన్ జల్లెడ లాంటి దాంట్లో వేసేసి వాటర్ అంతా కిందికి వడిచిపోయేలా పక్కన పెట్టేసుకోండి కాసేపటిదాకా. ఈ లోపుగా అయితే మనకు పైన బ్యాటర్ కావాలి కదండి, పిండి. ఆ పిండి అయితే నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, కప్పు మైదా పిండి తీసుకున్నానండి. మీకు మైదా వద్దు అంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. కానీ నేను అది కప్పు ఇది కప్పు 2 కప్పులు అయితే తీసుకున్నానండి. అది జల్లించుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసాను, ఒక గంటెడంతా ఆయిల్ వేసానండి. పసుపు మీకు వద్దు అంటే స్కిప్ చేసేయండి, కానీ బూరెలకు చేసే బ్యాటర్ పైన పసుపు వేసి కలిపామనుకోండి ఈ పిండి, బూరెలు కూడా మనకు మంచిగా కనిపిస్తాయి, చూపు కూడా భలే అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో చూపుకు అందంగా కనిపిస్తే మనం అవి తినడానికి లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటాం కదా. సో మనం ఆయిల్ ఇవన్నీ వేసేసిన తర్వాత పిండిని అయితే ఒకసారి కలిపి దాంట్లో తగినంత వాటర్ అంతా వేస్తూ కలుపుకోవాలండి. చూడండి, పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మనకు చపాతీ పిండి మాదిరిగా ఉండకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఈ మాదిరిగా కలుపుకోవాలండి. దానిపైన ఆయిల్ అయితే వేసేసి పక్కన పెట్టేసుకోండి. అది మనకు ఎంత బాగా పిండి నానితే మనకు ఈ బూరెలు అనేటివి, ఈ భక్షాలు చాలా బాగా వస్తాయండి. అలా ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనకు బెల్లం కావాలి కదండి. నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, దాంట్లోనే 1 కప్పు బెల్లం తరుగు కూడా తీసుకున్నానండి. మీకు బెల్లం తరుగు ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. నేను అది కప్పు ఇది కప్పు తీసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోనే కుడక ఇలాచీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. నాకు దాంట్లో వేయడం అవి ఇష్టం అన్నమాట. కుడక పొడి ఉన్ను ఇలాచీ అయితే ఎవరైనా వేస్తారో, నేను కుడక పొడి కూడా కంపల్సరీగా వేస్తానండి. సో ఇప్పుడైతే మనము ఈ బెల్లము శనగపప్పు ఉంది కదండి, ఇవి రెండింటిని కలిపి అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఒక్కొక్కరు వేరువేరుగా మిక్సీ పట్టేసుకుంటారు, పర్లేదు, అలా అయినా కూడా పట్టేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు ఏమాత్రం మనకు కనిపించకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మనకు ఒక్కొక్కసారి ఈ పూర్ణం వచ్చేసి కొంచెం లూజుగా అనిపించింది అనుకోండి, మనకు ముద్ద చేయడానికి రావట్లేదు అనిపిస్తే కాసేపు ఒక 5 మినిట్స్ దాకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలండి. మనకు పూర్ణం అనేది అడగంటకుండా ఉండాలి. అడగంటుంది అనుకోండి మాడిపోయిన స్మెల్ వస్తుంది, కాబట్టి కలుపుతూనే ఉండాలి. అలా ఒక 5 నిమిషాలు కలిపేసరికి మనకైతే పూర్ణం బ్యాటర్ అనేది మనకు గట్టిగా అయిపోతుందండి. మరీ గట్టిగా అవ్వదు, మనకు బాల్స్ చేస్తే వచ్చే మాదిరిగా ఉండాలి. సో ఇప్పుడైతే దీన్ని అయితే పూర్తిగా చల్లారనిద్దామండి. చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఉంది. సో చల్లారిన తర్వాత నాకైతే ఈ మాదిరిగా ఉందండి. ఇప్పుడైతే దీన్ని మనకు కావాల్సిన సైజులో ముద్దలైతే చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, లేదు కొంచెం పెద్దగానే కావాలంటే పెద్దగా చేసుకోండి. సో కుడక పొడి ఇలాచీ పొడి ఉంది కదండి, ఇప్పుడైతే ఈ చల్లారిన మన పూర్ణంలో అయితే వేసేసి బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా మనకైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసేసుకున్నాం కదా. చూడండి, ఈ మాదిరిగా మనకి ఏ సైజులో కావాల్స్తే ఆ సైజులో ఉండల్లాగా అయితే చుట్టైతే పక్కన పెట్టేసుకోండి.
చూడండి చెయ్యికి ఏమాత్రం అంటకుండా భలే వస్తున్నాయి. కొంచెం అంటినట్టు అనిపిస్తే చెయ్యికి నెయ్యి అయితే రాసుకోండి. నెయ్యి రాసుకోవడం వల్ల అసలుకి ఏమాత్రమే చెయ్యికి అంటకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇప్పుడైతే మనకు పిండి నానిపోయిందా లేదా చూద్దాము. పిండి కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా నానిపోయిందండి చూడండి. ఈ బొబ్బట్లు చేయాలంటే కంపల్సరీగా మనకు పిండి మంచిగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఎంత సైజ్ అంటే అంత సైజు. పెద్దగా రావాలా బొబ్బట్లు, చిన్నగా రావాలా అనేది మనం ఈ పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుందండి. సో, నేనైతే ఈ పిండినంతా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే నేను చేసైతే తీసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని మనం బొబ్బట్లాగా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఇలాంటి ఒక కవర్ తీసుకోండి. లేదు అనుకోండి అరిటాకున్నా పర్లేదు. దానిపైన నెయ్యి అయితే వేసేయండి. నేతి బొబ్బట్లు అని చెప్పాము కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ నెయ్యితోనే చేసేసుకోవాలి. నెయ్యి తినము అనుకోండి ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే నేను ఈ మాదిరిగా చేయితోనే నొక్కుతున్నాను. నేను కోల లాంటిది ఏం వాడట్లేదు చూడండి. నేను చపాతీ చేసే కోల ఉంటుంది కదా దాంతోని వాడకుండానే చేయితోనే నొక్కేసి దాన్నంతా పూర్ణనంతా లోపలికి నొక్కుతూ ఇలా పిండినైతే ఇలా చేస్తున్నాను చూడండి. నాకు అస్సలు అంతకుముందుకైతే అస్సలు రాకపోతుండే అండి. భలే లావుగా చేస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత ఈ బొబ్బట్లు చేయడం అయితే పర్ఫెక్ట్ అయిపోయిందండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకొని మళ్ళీ దానిపైన ఆ నెయ్యి అయితే వేసేసి పైన మళ్ళీ ఇంకొక కవర్ అయితే వేసేసి మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వస్తుందండి. చూడండి నేను చేయితో ఇలా అంటే ఇట్లా పోతుందన్నమాట. అసలు మనము పీటకోల వాడకుండానే ఇంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా. ఈ బొబ్బట్లను ఈ బూరెలను మా సైడ్ అయితే ఉగాదికనే కాకుండా గృహప్రవేశాలకి, సత్యనారాయణ వ్రతాలకి, లేదు అంటే శ్రావణ మాసంలో ఇలా ఏ శుభకార్యమైనా కూడా ఈ బొబ్బట్లు ఈ బూరెలు చేస్తూ ఉంటామన్నమాట. ఇవి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటాము దేవుళ్ళకి. నా చిన్నప్పుడైతే మా వాళ్ళైతే కొంచెం లావుగానే చేసేవారండి. పూర్ణం అంతా లోపల ఎక్కువగా ఉంటుండేది. అది కొంచెం లావుగానే ఉంటుండేది. నాకు అలాగే అలవాటైపోయింది. తర్వాత సో, బొబ్బట్లు ఇలా కాదు కొంచెం ఇలా పల్చగా కూడా చేయొచ్చు అని తెలిసిన తర్వాత నేను అప్పటినుంచి అయితే ఈ మాదిరిగానే చేస్తున్నానండి. పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. అలా లావుగా చేయడం వల్ల మరీ కుడుముల్లాగా ఉండేటివండి. పూర్ణం ఎక్కువగానే ఉండేటిది అందులో స్టఫ్ చేసి. కానీ మరీ లావుగా అనిపించేవి కదండీ. కానీ చూడండి ఇప్పుడైతే ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇంత పర్ఫెక్ట్‌గా నేను బూరెలైతే చేస్తున్నానా అని. అమ్మో! బూరెలా అని నేను కూడా తల బాదుకునేదాన్ని. ఉగాది వచ్చిందంటే ఈ బూరెలు చేయడం ఏంట్రా బాబు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా చేస్తూ ఉంటానండి. శనగపప్పుతోనే బూరెలు కాదండి, సూజీ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాంతోని కూడా ఈ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. సో, మన వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయండి? కామెంట్ అయితే చేయండి. సో, మిగతా పిండి అంతా కూడా సేమ్ నేను చూపించిన మాదిరిగానే అన్ని బొబ్బట్లు లాటించుకొని ఇలా పెనం పైన వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి 2 రోజులైనా కూడా మనకు సాఫ్ట్‌గా మెత్తగా ఉంటాయండి. అస్సలకే గట్టిపడవు. పైగా ఖరాబు కూడా కావన్నమాట. సో, దీంట్లో నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తానండి. అది మర్చిపోయాను. సో, ఇందులో బెల్లము నేను మిక్సీ పట్టాను కదండీ! మిక్సీ పట్టకుండా కూడా ఆనకం పట్టి కూడా చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. అలా కూడా ఎవరికైనా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. అలా కూడా నేను చేసి చూపిస్తానన్నమాట. సో, దీంట్లో మాత్రం నేను వెనకటి పద్ధతిలో పప్పు, బెల్లం వేసి రుబ్బురోలు ఉంటాయి కదండీ! అందులో రుబ్బి చేసేవాళ్ళన్నమాట. సో, అదే మాదిరిగా నేను పూర్ణాన్నయితే ఇలా ప్రిపేర్ చేసే మీకు చూపించాను. లేదు ఆనకం పట్టి చూపించక్క అంటే అలా కూడా చూపిస్తాను. మీరు కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మీరు కూడా ఉగాదికి ఈ విధంగానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పడం మాత్రం మర్చిపోకండి. పైగా దీన్ని నేతి బూరెలు అందులోనూ నేతిలో అద్దుకొని తింటే ఇంకెంత బాగుంటుందండి రుచి అయితే. నాకు కొంచెం నెయ్యి ఇష్టం ఉండదనుకోండి. కానీ మా ఇంట్లో వాళ్ళు నెయ్యితోనే తింటారు కాబట్టి వాళ్ళకి కొన్ని నెయ్యితోని చేశాను. నేను నూనెతో చేసుకున్నానన్నమాట. సో, పర్ఫెక్ట్‌గా పొంగడం దగ్గర నుంచి మస్తు మృదువుగా అయితే వచ్చాయండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ అయితే చేసుకోండి. ఉంటా మరి.